హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు కిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివకుమార్ ధవల. ఈ రోజు మనం భాగాహారాలు డివిజిబిలిటీ అనేది చూద్దామండి. డివిజిబిలిటీ ఈజీగా చేయడం ఎట్లా. ఇప్పుడు నేను చెప్పబోయే డివిజిబిలిటీ రూల్ అనేది ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేది ఇవ్వదండి. ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేది ఇవ్వదు, అప్రాక్సిమేట్లీ వాల్యూస్ అనేది ఇస్తుంది. అంటే లిటిల్ బిట్ చేంజెస్ అనేవి ఉంటాయి. మరి చేంజెస్ ఉంటే మరి మనకి ఎట్లా ఉపయోగపడతాయి అంటే రేపు పొద్దున ఎగ్జామినేషన్స్ లో మనకి ఆప్షన్స్ అనేవి ఒకటి ఇస్తాయి కదా, ఆప్షన్స్ అనేవి ఇస్తాడు. కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలా. ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి ఆప్షన్స్ మరీ దగ్గరగా ఇచ్చాడు అనుకోండి, అంటే కనిపెట్టడానికి వీలు లేని అప్రాక్సిమేట్లీ వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, నువ్వు జనరల్ గా చేసుకోవడం బెటర్. ఇప్పుడు నేను చెప్పబోయే పద్ధతిని యూజ్ చేయొద్దు, రైటా? ఒకవేళ ఆప్షన్స్ 4 ఆప్షన్స్ అప్రాక్సిమేట్లీ వాల్యూస్ కాదు, వేరువేరుగా ఉన్నాయి. వేరువేరుగా ఉంటే అప్పుడు మనం ఈ రూల్ ను యూజ్ చేసి అప్రాక్సిమేట్లీ వాల్యూ వస్తుంది, దానికి దగ్గరలో ఉన్న వాల్యూ తీసుకుని ఆన్సర్ పెట్టేయచ్చు, రైట్? అంటే ఫైనల్ గా నేను చెప్పొచ్చానంటే ఇప్పుడు చెప్పబోయే రూలు ఎగ్జాక్ట్ వాల్యూస్ ని ఇవ్వదు, అప్రాక్సిమేట్లీ వాల్యూస్ ని ఇస్తుంది. ఈ అప్రాక్సిమేట్లీ వాల్యూస్ ఇచ్చినప్పుడు రేపు పొద్దున ఎగ్జామినేషన్ లో ఆప్షన్స్ లో ఏమి ఇచ్చాడో కనుగోవాలి. ఆ 4 మరీ దగ్గరగా ఇస్తే కనుక ఈ రూల్ ని చెయ్యొద్దు. దూరంగా ఇస్తే కనుక, దూరం అంటే లెంత్ కాదండి, అంకెల యొక్క మధ్య భేదం తక్కువగా ఉంది, మరీ లిటిల్ బిట్ అనుకోండి, అప్పుడు చెయ్యొద్దు. కొద్దిగా తేడా ఎక్కువగా ఉంటే కనుక ఈ రూల్ ని చేసుకుని మనం ఆన్సర్ చేద్దాం. ఒకసారి లెక్కను చూస్తే మీకే అర్థమైపోతుంది. ఒక డివిజిబుల్ ఒక రూల్ తీసుకొని చేద్దాం, రైట్? ఒక లెక్క తీసుకున్నట్లయితే 6 to 3 by 91, రైటా? ఇది తీసుకుందాం. దీన్ని డివిజిబుల్ చేయాలి. నార్మల్ భాగాహారం కాకుండా స్మాల్ ట్రిక్ అండి. ఇప్పుడు చూద్దాం, రైట్? దీన్ని చూసినట్లయితే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ కింద ఉన్నటువంటి వాల్యూస్ ని రౌండ్ ఫిగర్ లెక్క చేసుకోవాలండి. రౌండ్ ఫిగర్ లెక్క అంటే 10 గాని 20 గాని 30 గాని 40 గాని అండ్ సువాన్ 100 110 అవసరం లేదు, మళ్ళీ 1000 500 గాని 1200 గాని ఇట్లా రౌండ్ ఫిగర్ చేసుకోవాలి. అంటే నీకు ఏది ఈజీగా చేయాలనిపిస్తుంది అండ్ దెన్ ఏది దీనికి దగ్గరగా ఉన్నది అన్నది ఊహించి ఆ వాల్యూస్ కి దీన్ని ఈక్వల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అర్థమైందండి నేను చెప్పొచ్చేది? ఈ కింద ఉన్నటువంటి వాల్యూస్ ని ఏం చేయాలంటే ఒక రౌండ్ ఫిగర్ లోకి తెచ్చుకోవాలి. రౌండ్ ఫిగర్ లోకి తెచ్చుకునేటప్పుడు ఇట్లా దేంట్లోనైతే తెచ్చుకోవచ్చు, ఏ రౌండ్ ఫిగర్ కైనా తెచ్చుకోవచ్చు. కాకపోతే తెచ్చుకునే రౌండ్ ఫిగర్ వల్ల నీకు భాగించడం, డివిజిబుల్ చేయడం ఈజీగా అనిపించాలి. డివిజిబుల్ చేయడం ఈజీగా అనిపించాలి అండ్ దెన్ ఈ కింద ఉన్న వాల్యూకి బాగా దగ్గరగా ఉండాలి. అట్లాంటి వాల్యూ నువ్వు ఒక రౌండ్ ఫిగర్ గా ఎంచుకోవాలి, రైట్? ఒక్కసారి చూద్దాం, రైట్? ఇక్కడ ఎట్లా ఎంచుకుంటాం, రైట్? 91 ఉంది. 91 దేనికి దగ్గరగా ఉంది? 90కి దగ్గరగా ఉంది, అట్లాగే 100కి దగ్గరగానే ఉంది. ఏదన్నా చేసుకోవచ్చు, 90 అయినా చేసుకోవచ్చు, 100 అయినా చేసుకోవచ్చు. కాకపోతే 90కి వచ్చేటప్పటికి 9 తో పైన ఉన్న వాల్యూస్ ని డివిజిబుల్ చేయాలి, అవునా? కింద 100 తీసుకుంటే 1 తో డివిజిబుల్ చేయాల్సి వస్తుంది. అంటే 9 తో డివిజిబుల్ చేయడం ఈజీయా, 1 తో డివిజిబుల్ చేయడం ఈజీయా? 1 తో ఈజీ కదా. కాబట్టి దీన్ని 100 కింద మార్చుకుందాం, 90 కింద ఎందుకు? తేడా ఏం లేదు. కాబట్టి కిందనున్న దాన్ని 100 కింద మార్చుకోవాలి, రైటా? కిందనున్న దాన్ని 100 కింద మార్చుకోవాలి, రైట్? పైన ఉన్నది ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ పైన ఉన్న దానికి కిందనున్న దానికి రేషియో మనకి కావాలి. ఇవి ఏ నిష్పత్తిలో ఉన్నాయి అన్నది మనం అప్రాక్సిమేట్లీ నిష్పత్తి అండి, పర్ఫెక్ట్ నిష్పత్తి కాదు. పర్ఫెక్ట్ నిష్పత్తి అంటే 91 డివిజిబుల్ చేస్తే పర్ఫెక్ట్ నిష్పత్తి అవుతుంది. మరి డివిజిబుల్ చేస్తే ఇంకెందుకు ఈ రూలు? కాబట్టి అప్రాక్సిమేట్లీ రేషియో అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. అప్రాక్సిమేట్లీ రేషియో అంటే కింద 100కి దగ్గరగా తీసుకున్నాం కదా, పైన కూడా 623కి దగ్గరగా ఉన్నది తీసుకోండి. 623కి దగ్గరగా ఉన్నది. ఇప్పుడు 623కి దగ్గరగా అంటే 700 తీసుకో,
లేకపోతే 600 తీసుకో. 700 అయితే ఏమవుతుంది? 700 ఎక్కువైపోతుంది అంతేనా? 100 into 7 అంటే 700 అవుతుంది. అంటే 623 కంటే దాటిపోతుంది. అవునా? రైట్, దాటిపోతుంది కాబట్టి 600 తీసుకో. రైట్, ఇక్కడ తీసుకుంటే 600 అంటే ఇది ఏ నిష్పత్తిలో ఉంది? 6/1 ఉంది. 6/1. అట్లాగే 7/1 కూడా ఉంటది ఇంచుమించు. 7/1 కూడా రాసుకోవచ్చు. ఈ రెండింటికి మధ్యలో ఉంటది. 6/1 కి 7/1 కి సెంటర్ లో ఉంటది. రైట్, 6/1 తీసుకుందాం. 6/1. రైట్, ఇక్కడ 91 అనేది ఏం చేసాం? 100 చేసాం. 91 100 చేయడానికి ఎంత యాడ్ చేసాం మనం? 91 కి 9 యాడ్ చేసాం. 91 కి ఎంత యాడ్ చేసాం? 9 యాడ్ చేసాం. అంటే ఇక్కడ 6:1 ఉంటే 1 ఎంత ఉంది? 9 ఉంది. 1 ఎంత ఉంది? 9 యాడ్ చేసాం. అంటే 1 అనేది 9 అయితే పైన ఎంత యాడ్ చేయాలి? కింద యాడ్ చేస్తే పైన కూడా యాడ్ చేయాలి కదా. కింద 9 యాడ్ చేసాం, మరి పైన ఎంత యాడ్ చేయాలి? పైన ఎంత యాడ్ చేయాలంటే ఇక్కడ 1 అనేది 9 యాడ్ చేస్తే, ఈ 1 కి ఎంత యాడ్ చేస్తున్నావు? 9 కి. యాక్చువల్గా 91 కదా ఈ 1, కాబట్టి 1 కి 9 యాడ్ చేస్తే మరి 6 కి ఎంత యాడ్ చేయాలి? 1 కి 9 అయితే 6 కి ఎంత అవుతుందండి? 1 కి 9 అయితే 6 ఎంత అవుతుంది? 9/54 అవుతుందండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 1 అనేది 9 అయితే 6 ఎంత అవుతుంది? 54 అవుతుంది. 9/54 అంటే పైన ఉన్న దానికి 54 కలపాలి. రైట్, ఇక్కడ 623 కి 54 కలపాలండి. కలిపితే ఎంత వస్తుంది? 7 7 6. అంటే పైన ఉన్న వాల్యూ ఎంత అయింది? 677 అయ్యింది. కింద ఉన్న వాల్యూ ఎంత అయింది? 100 అయ్యింది. మరి దీన్ని భాగిస్తే ఎంత వస్తుంది? 6.77. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదండి, అప్రాక్సిమేట్లీ వాల్యూ. అంటే రేపు పొద్దున ఎగ్జామినేషన్ లో నీకు ఆప్షన్ ఏ 4.8, ఆప్షన్ బి 5.7, ఆప్షన్ సి 6.7, ఆప్షన్ డి 7.6 అన్నాడు అనుకోండి. రైట్, ఇక్కడ 6.89. రైట్, దాని ఎగ్జాక్ట్ వాల్యూ ఒకసారి చూద్దాం. దీని ఎగ్జాక్ట్ వాల్యూ చూసినట్లయితే రైట్ 623 డివైడెడ్ బై 91. రైట్ 6.84. రైట్, ఇక్కడ 6.84 ఇచ్చాడు ఆన్సర్. రైట్, మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 6.77 వచ్చింది కదా. ఆప్షన్ చూసుకోవాలి. 4.8 ఉంది, 5.7 ఉంది, 6.84 ఉంది, 7.6 ఉంది. ఇందులో దేనికి ఇది దగ్గరకు ఉందండి? దీనికి దగ్గరకు ఉంది కదా. 6.84 కి దగ్గరకు ఉంది కాబట్టి ఇది ఆన్సర్. దీన్ని టిక్ పెట్టాలి. రైట్, ఆన్సర్ సి పెట్టుకోవాలి. అయ్యో 6.77 రాలేదని విడిచిపెట్టకూడదు. ఈ 6.84 ని టిక్ పెట్టాలి. రైట్, అర్థమైందా? అంటే ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అప్రాక్సిమేట్లీ వాల్యూ. ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అప్రాక్సిమేట్లీ వాల్యూ. ఎగ్జామినేషన్ లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ బేస్ చేసుకొని దీన్ని మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఇచ్చిన ఆప్షన్స్ మనం బేస్ చేసుకొని దీన్ని డిసైడ్ చేయాల్సి వస్తుంది. రైట్, ఓకే, పోనీ 7/1 అని తీసుకుందాం. రైట్, 7/1 అది కూడా దగ్గరగా ఉంది కదా. ఎందుకు? 9 6 54, 9 7 63 అవుతుంది కదా. 630 అంటే 7/1 ఇంచుమించు దగ్గరగా ఉంది తీసుకున్నట్లయితే. రైట్, ఇక్కడ 1 9 అయితే 7 ఎంత అవుతుంది? 9 7 63. 63 కాబట్టి 623 కి 63 కలిపితే 3 3 6 6 7 2 8 6 బై ఎంతది? కింద 100. ఎంత వచ్చింది ఆన్సర్? 6.86. రైట్, 6.86 వచ్చింది. మరి 6.86 దేనికి దగ్గరగా ఉంది? 6.84 కే కదా. చూసారా, 6.86 ఏమో 6.84 కి దగ్గరగా ఉంది. 6.77 కూడా దీనికే దగ్గరగా ఉంది. ఏదైనా ఇదే ఆన్సర్. ఇట్లా అప్రాక్సిమేట్లీ వాల్యూ వస్తాయి.
ఇంకా పర్ఫెక్ట్ వాల్యూ అంటే ఇదే. ఎందుకు పర్ఫెక్ట్ వాల్యూ అంటే దీని తాలూకా పర్ఫెక్ట్ నిష్పత్తి 7/1 కి బాగా దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చింది. 6/1 అంటే నిష్పత్తి కొద్ది రేషియో కొద్దిగా తక్కువగానే ఉంది. ఇది పర్ఫెక్ట్ రేషియో, ఇంచుమించు దగ్గరగా. ఇది అంత దగ్గర అయినటువంటి రేషియో కాదు కాబట్టి దీనికి 6.77 వచ్చింది, దీనికి 6.86 వచ్చింది. అర్థమైందా? పాయింట్ క్యాచ్ చేశారా? ఇక్కడ ఈ రెండింటి యొక్క నిష్పత్తి 7/1 కి బాగా దగ్గరగా ఉంది కాబట్టి పర్ఫెక్ట్ వాల్యూ వచ్చింది ఇంచుమించుగా. 6/1 అనేది కొంచెం దూరంగా ఉంది కాబట్టి 6.77 వచ్చింది. మొత్తానికి ఏది చేసినా ఆప్షన్స్ బేస్ చేసుకుని ఇట్లా ఆప్షన్స్ ఇస్తే గనక మనం ఈ రూల్ ని ఫాలో అవ్వాలి, ఈ డివిజిబుల్ రూల్ ని ఫాలో అవ్వాలి. ఇట్లా ఇవ్వకుండా ఒకవేళ ఇక్కడ ఆప్షన్ లో రైట్ ఆప్షన్ లో ఇక్కడ 4.8 కాకుండా 6.75, ఇక్కడేమో 6.84, ఇక్కడేమో 6.96 అన్నాడు అనుకోండి. ఇట్లా ఆప్షన్స్ కనపడ్డాయి. దగ్గర ఇచ్చాడు. దగ్గర ఇచ్చినప్పుడు ఈ రూల్ ఫాలో అవుతాడు. డైరెక్ట్ గా మనకు తెలిసినటువంటి డివిజిబుల్ రూల్ ఏదైతే ఉందో దాన్నే చేయాలి. మనకు వచ్చినటువంటి రెగ్యులర్ డివిజిబుల్ రూల్ ఏదైతే ఉందో దాని ప్రకారం చేసి పర్ఫెక్ట్ వాల్యూ 6.84 అని పెట్టాలి. అంతేగాని దీన్ని బేస్ చేసుకుని వెళ్ళామనుకో 6.77 వచ్చింది కదా, 75 అమ్మో ఇది దగ్గరగా ఉందని దీన్ని టిక్ పెట్టచ్చు. లేదా 6.86 వచ్చింది, 6.86 వచ్చింది కాబట్టి 6.84 ఉంది, దగ్గరగా ఉంది కాబట్టి ఇది పెట్టచ్చు. ఒకవేళ ఇది పెడితే మనకు రైట్ అయ్యింది, బాగానే ఉంది. ఒకవేళ ఇది చేస్తే ఇది టిక్ పెడతాం, అప్పుడు తప్పు అయిపోతుంది కదా. అంటే ఎగ్జామినేషన్స్ లో ఆప్షన్స్ లో మనకి అప్రాక్సిమేట్లీ వాల్యూస్ అనేవి కనపడితే చెయ్యొద్దు. దూరంగా కనుక కనపడితే ఈ రూల్ ని మనం చేయాలి. రైట్, నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూస్తే ఇంకా క్లియర్ గా రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే 5891 by 521 రైటా. 5891 by 521 దీన్ని ఇప్పుడు భాగించాలి, డివిజిబుల్ చేయాలి. డైరెక్ట్ మామూలుగా చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది, కష్టం అవుతుంది. రైట్, మనకు తెలిసినటువంటి రూల్ ప్రకారం చేద్దాం. రైట్, మనం ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు దీన్ని రౌండ్ ఫిగర్ చేయాలి. మరి దీన్ని రౌండ్ ఫిగర్ చేయాలంటే ఇది 500 కి దగ్గరగా ఉందా? రైట్, ఉంది. కాబట్టి ఇక్కడ రేషియో ఎంత వచ్చింది? 11/1 వచ్చింది. 11/1. రైట్, ఇక్కడ ఏం చేసాం? 21 ని లెస్ చేసాం. 500 చేయాలంటే ఏం చేసాం? 21 ని లెస్ చేసాం. అంటే ఒకటి ఇక్కడ 21 అయ్యింది, అవునా? 121 అయితే 11 ఎంత అన్నది మనకి ఇక్కడ కాన్సెప్ట్. రైట్, ఒకటి అనేది 21 అయితే గనక 11 ఎంత అంటే 21 మైనస్ చేయాలి కింద, మరి పైన ఎంత లెస్ చేయాలి అన్నదాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. రైట్, 11 into 21, 11 into 21 ఎంత అవుతుంది? 21 into 21 అంటే 231, అవునా? 11 231 అంటే 231 మనం ఇక్కడ లెస్ చేయాలి. 231 లెస్ చేయాలి. రైట్, 5891 నుంచి 231 లెస్ చేయాలి. ఇక్కడ పోతే 0, ఇక్కడ పోతే 6, ఇక్కడ పోతే 6, ఇక్కడ 5, 5660 వచ్చింది. కింద ఎంత? 521 లో 21 పోతే 500 వచ్చిందా? వచ్చింది. రైట్, 0 పోయింది. 5 తో పోతే 5 1ల 5, నెక్స్ట్ 5 1ల 5, ఇంకా 1 ఉంటుంది, 16 ఉంటుంది, 5 3ల 15, 1 ఉంటుంది. రైట్, పాయింట్ పెట్టుకొని 0 పెడితే 5 2ల 10. కింద ఎన్ని పాయింట్ ఉన్నాయి? ఇంకా ఒక 0 ఉంది కాబట్టి ఒక పాయింట్, ఇంకో పాయింట్ అంటే 11.32 అనేది ఇక్కడ మనకి ఆన్సర్. 11.32. రైటా? ఒక్కసారి చూడండి. 5891 by 521. 521 అనేది 500 కి ఈక్వల్ చేసాం. 500 కి ఈక్వల్ చేస్తే 5891 అనేది 5800 కి ఈక్వల్ చేస్తే కనుక మనకి ఇది 11:1 నిష్పత్తిలో ఉంది. 11:1 నిష్పత్తిలో ఉంది. డైరెక్ట్ ఇక్కడే చెప్పొచ్చండి. 11:1 ఉంది కాబట్టి రేపు పొద్దున్న నీకు వచ్చే ఆన్సర్ 11 పాయింట్లో ఉంటది. 11 పాయింట్ సంథింగ్ ఇక్కడే చెప్పొచ్చు డైరెక్ట్ గా ఆన్సర్. ఇక్కడ ఎంత ఉంది? 11 పాయింట్ సంథింగ్ ఎంతో వస్తుంది అని ఇక్కడే చెప్పవచ్చు. ఇంకా కొద్దిగా దగ్గరికి వెళ్ళాలంటే కనుక
ఇది చెయ్యాలి. ఇది చేస్తే 11.32. ఇంతకన్నా దగ్గర అంటే కష్టం. ఇక్కడే చెప్పేయచ్చు 11 పాయింట్లో ఆన్సర్ వస్తుందని ఇక్కడే తెలిసిపోయింది. ఆ 11 పాయింట్లో కూడా ఇంకొద్దిగా పర్ఫెక్ట్ గా చెప్పొచ్చు 11.32 అని. పొద్దున ఇచ్చిన ఆప్షన్ చెక్ చేసుకొని ఒకసారి చేయాల్సిన పరిస్థితి. రైట్, అర్థమైందండి ఇది. ఇట్లా చేసుకోవాలి. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్లా చూసినట్లయితే 521/986. 521/986 దీని తాలూకా డివిజిబుల్ వాల్యూ ఎంత అనేది మనకి కావాలి. ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నది క్వశ్చన్. రైట్, ఇప్పుడు చూద్దాం. మరి దీన్ని చూసినట్లయితే సేమ్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు కింద ఏం చేసుకోవాలి? 986 దేనికి దగ్గరగా ఉంది? 1000 కి దగ్గరగా ఉంది. అంటే 1000 చేసుకోవాలి. దీన్ని 1000 చేసుకోవాలా? 1000 చేసుకోవాలంటే ఎంత యాడ్ చేయాలి? దీనికి 14 అనేది యాడ్ చేయాలి. 14 యాడ్ చేస్తే ఏమవుతుంది? 1000 కి దగ్గరగా వస్తుంది. రైట్, మరి ఇక్కడ 1000 అయింది. 5 ఎంత ఉంది? 521 ఉంది. 521 దగ్గరగా ఎంత? 500 తీసుకుందాం. 500 తీసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది? 1:2. ఇక్కడ రేషియో ఎంత ఉందండి? 1:2 రేషియో ఉంది. రైట్, ఇక్కడ 14 కదా యాడ్ చేస్తున్నాం అంటే 2 అనేది 14 అయ్యింది. మరి 1 ఎంత? 2 14 అయితే 1 ఎంత అవుతుంది? 7 అవుతుంది. రైటా? 7 అంటే కింద 14 యాడ్ చేస్తే పైన ఎంత యాడ్ చేయాలి? 7 యాడ్ చేయాలి. కాబట్టి 521 కి 7 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 528 అండి. 521 ప్లస్ 7 యాడ్ చేస్తే 528 అవుతుంది. కింద ఎంత వస్తుంది? 986 కి 11 యాడ్ చేస్తే ఎంత అనుకున్నాం? 1000. కాబట్టి 1000. కింద 3 zeros కాబట్టి 3 zeros ముందు పెట్టాలంటే 0.528. ఇది ఇక్కడ ఆన్సర్. బట్ సింపుల్ గా ఉంది కదా. అయితే ఒక్కసారి చూడండి. 521/986. 986 1000 కి దగ్గరగా ఉంది. 521 500 దగ్గరగా ఉంది. మొత్తానికి దీని నిష్పత్తి 1/2. రైటా? 986 కి 14 యాడ్ చేసి 1000 అవుతుంది. కాబట్టి 2 అనేది 14. మరి పైన 1 ఉంది కదా. 1 ఎంత? 1 ఎంత అవుతుంది? 7 అవుతుంది. అంటే పైన ఉన్న దానికి 7 యాడ్ చేయాలి, కింద 14 యాడ్ చేయాలి. పైన 7 యాడ్ చేస్తే 528, కింద 14 యాడ్ చేస్తే 1000. 528 1000 తో భాగించడం చాలా ఈజీ కదా. 0.528. ఇవ్వండి, ఇవి అప్రాక్సిమేట్లీ వాల్యూస్ అండి. మరి ఎగ్జాక్ట్ అయితే కాదు. చిన్న లిటిల్ బిట్ తేడా అనేది ఉంటది. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆప్షన్స్ ఏవైతే ఇస్తాడో దాన్ని పరిగణలోకి తీసుకొని మనం ఈ మెథడ్ ని యూజ్ చేయాలా లేదా అన్నది అది మీరు డిసైడ్ అవ్వాలి. ఆప్షన్స్ ని బేస్ చేసుకుని ఈ మెథడ్ చెయ్యాలా వద్దా అనేది మనం డిసైడ్ అవ్వాల్సిన పరిస్థితి. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దీంట్లో చూసినట్లయితే రైట్, ఇక్కడ 831/1152. రైట్, ఇక్కడ దీన్ని చూసినట్లయితే ఇది 1000 కి దగ్గరలోనే ఉంది. 1000 దగ్గరలో ఉందా? కాకపోతే 152 ఎక్సెస్ ఉంది. అంటే -152 చేయాలి. చేస్తే ఇది ఎంత అవుతుంది? 1000 కి దగ్గరలో ఉన్నట్టు. మరి పైన ఎంత ఉంది? 831. 831 దేనికి దగ్గరలో ఉంది? 800 కి దగ్గరలో ఉంది. తీసుకుందాం. 2 2 పోతే 2 4 8 2 5 అంటే 4/5 అవుతుంది. ఇక్కడ రేషియో ఎంత అవుతుంది? 4/5. రైట్, ఇక్కడ 5 ఎంత? 5 ఇక్కడ 152 అండి. 152 తీసివేస్తున్నాం కాబట్టి 4 ఎంత అవుతుంది? 5 152 అయితే 4 ఎంత అవుతుంది? రైట్, ఇక్కడ 5 3 15 2 5 3 15 2 0 పెట్టుకున్నాం. 5 4 20 అంటే 30.4. అంతేనా? 35 150 అంటే ఎగ్జాక్ట్ గా 30 వస్తుంది. అంతేనా? రైట్, 30 × 4 అంటే 120. 120 యాడ్ చేయాలి. రైట్, ఇక్కడ 152 తీసివేస్తే పైన ఎంత తీయాలి? 120 తీయాలి. రైట్, 831 నుంచి 120 తీయాలి. తీస్తే ఇక్కడ 1 3లో 1 8లో 1 పోతే 7. అంతేనా? 711. రైట్, 711 వస్తుంది పైన. కింద ఎంత? 1152లో 152 పోతే 1000. ఇది 1000. మరి ఇది ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 0.711. ఇది ఇక్కడ ఆన్సర్. రైట్, సింపుల్. ఒకసారి చూడండి. 831/1152. 1152ను 1000 చేశాం.
అంటే ఇక్కడ 152 ప్లస్ చేస్తే 1000 అవుతుంది. రైట్, పైన 830 మనకు దగ్గరగా ఉంది 800. ఈ రెండింటి రేషియో 4:5 వచ్చిందండి. రైటా, 5 అంటే ఎంత యాడ్ చేసాం, 152 లెస్ చేసాం కాబట్టి 5 152 అయితే 4 ఎంత అవుతుంది, ఇది 30.4 అవుతుంది. అంటే పాయింట్లు అవసరం లేదు, అప్రాక్సిమేట్లీ తీసుకుంటే చాలంటే 30. ఇది 30 × 4 120 అంటే పైన 120 మైనస్ చేయాలి. 831 లో 120 తీస్తే 711, కింద 1152 లో 152 తీస్తే 1000 అంటే 711/1000 దట్ ఈస్ ఈక్వల్ టు 0.711. ఇది ఇక్కడ ఆన్సర్, సింపుల్, అంతేనా. రైట్, ఇక్కడే చెప్పేయచ్చు, పెద్ద విషయమే లేదండి. ఇక్కడ చూస్తే కనుక ఏమవుతుంది, ఇక్కడే దీన్ని భాగిస్తే వచ్చేస్తుంది 0.005840 అంటే 0.8. అప్రాక్సిమేట్లీ కావాలంటే ఇది. మామూలుగా ఇంకా బాగా వేరియేషన్ ఉందనుకోండి, 0.8కి దగ్గరలో ఉందని మనం ఇక్కడే తెలిసిపోతుంది. కానీ ఇంకా అప్రాక్సిమేట్లీ వాల్యూ కావాలంటే ఇది చేయాలి, చేస్తే 0.711. ఇది మనకు పర్ఫెక్ట్ వాల్యూ. ఇంకా పర్ఫెక్ట్ వాల్యూ కావాలంటే డైరెక్ట్ భాగాహారం తీసుకోవడం. రైటా, ఇది ఈ విధంగా చేసుకోవాలి. అర్థమైందా? రైట్, దీంట్లో కూడా ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ కానీ 4-5 ఎగ్జాంపుల్స్ మీరు తరువుగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీ సొంతంగా ఆ వాల్యూస్ తీసుకొని భాగించండి. భాగించి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఎట్లా వాల్యూస్ వస్తున్నాయి, అప్రాక్సిమేట్లీ అంటే మరీ దగ్గరగా వస్తున్నాయా లేదా బాగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి అన్నది ఒకసారి బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఇది చాలా ఈజీ అండి. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ డివిజిబుల్ రూల్ వెరీ ఈజీ. కానీ ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే రేపు పొద్దున ఎగ్జామినేషన్ లో డివిజిబుల్ కి సంబంధించింది వచ్చినప్పుడు ఆన్సర్ అనేది అప్రాక్సిమేట్లీ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉంటే ఇట్లా చేయొద్దు. దూరంగా వాల్యూస్ ఇస్తేనే ఈ పద్ధతిలో చేయాలి. ఎందుకంటే మనకు వచ్చే ఆన్సర్ అప్రాక్సిమేట్లీ వాల్యూ, దగ్గర ఉన్నటువంటి వాల్యూ వస్తుంది కానీ పర్ఫెక్ట్ వాల్యూ రాదు. కాబట్టి ఆప్షన్ లో పర్ఫెక్ట్ వాల్యూ కనుక ఇచ్చి వేరే వాల్యూస్ కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఈ రూల్ చేయండి. అన్ని అప్రాక్సిమేట్లీ వాల్యూస్ ఇస్తే కనుక ఈ రూల్ చేయొద్దు. జనరల్ మెథడ్ మనం చేసుకోవటం. రైట్, అర్థమైంది అనుకుంటా. ఒకసారి ఇవి ప్రాక్టీస్ చేయండి. ఈ డివిజిబుల్ సంబంధించిన ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. రైటా, థ్యాంక్ యూ.